లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బంగారం లోన్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పదం కామన్. సగటు దిగువ మధ్య తరగతి ప్రజలకు సడన్ గా డబ్బులు అవసరం పడితే గుర్తొచ్చేది బంగారం లోన్. బంగారం కుదువబెట్టి డబ్బులు తెచ్చి ఆ అవసరాన్ని అధిగమిస్తారు. ఇంతకు ముందు జాతీయ బ్యాంకులకు మాత్రమే పోయేవారు. కానీ ప్రస్తుతం అన్ని చోట్ల బంగారం కుదువబెట్టుకుని ఫైనాన్స్ ఇస్తామని పుట్టగొడుగులా ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. మేం గవర్నమెంట్ బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తం ఇస్తామని అందిన కాడికి దోచుకుంటున్నారు. కస్టమర్లు కుదవబెట్టిన బంగారాన్ని బయటకు తీసి వేరే వారి పేరు మీద ఎక్కువ మొత్తానికి కుదవబెడుతున్నారు. కస్టమర్లు రీపేమెంట్ చేసి బంగారం ఇవ్వమంటే రేపు మాపు అంటూ తిప్పుతున్నారు. తాజాగా ముత్తూట్ ఫైనాన్స్ చేస్తున్న ఈ రకమైన మోసం బయటపడింది. ఆ స్టోరీ ఏంటో మీరు చూడండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్లో భారీ కుంభకోణం జరిగింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేరుతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం డబ్బులు తీసుకుంది. కస్టమర్ గోల్డ్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పనిచేయడం లేదు, రేపురా మాపురా అంటూ తిప్పుకుంటున్నారు. గట్టిగా నిలదీస్తే అసలు నీ పేరు మీద గోల్డ్ లేదని, ఓసారి వడ్డీ ఎక్కువ కట్టాలని, మరోసారి పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. వారాల పాటు గడిచినా గోల్డ్ పెట్టుకున్న రసీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ లో ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల వరకు మోసం జరిగి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో గోల్డ్ అఫ్రపైర్ గోపి, బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్ర ఉందని, ఇద్దరూ కలిసి జనాలను నిండా ముంచుతున్నారని బాధితులు వాపోతున్నారు. మాది నార్నపాడు. నేను 4 ఐటమ్స్ గోల్డ్ పెట్టాను. 2 ఐటమ్స్ తీసుకున్నాను, ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 2 ఐటమ్స్ తాలూకు 1,60,000 కట్టాలి. 1,60,000 బదులు వీళ్ళు 2,80,000 అడుగుతున్నారు. నాకు తగిన న్యాయం చేయండి. ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అయినా కూడా నేను సానుకూలంగా 3 రోజుల నుంచి అడుగుతున్నాను. ఈ గొలుసు 1,40,000 మొన్న పెట్టాను. 15,000 రూపాయలు ఒక్క నెలకి ఎక్స్ట్రా తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న 2 వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది, ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది. నేను పెట్టింది 19వ తారీఖు 4వ నెల 2024. కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం 9వ నెల 26వ తారీఖు. ఆ రోజు నేను అసలు ముత్తూట్ ఫైనాన్స్కే రాలేదు. వీళ్ళు మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.